హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. నేను ఇంతకీ చేయబోతున్న చికెన్ ఏంటంటే అద్భుతమైన చికెన్. అది ఎలా ఉంటుందంటే నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోతుంది. మీరు ఎప్పుడు పూరీ చేసినా, పుల్కా చేసినా ఈ చికెన్ మాత్రమే గుర్తొచ్చేంత బాగుంటుంది. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మూడు గ్రైండ్ చేసుకుని వద్దాం. ఈ పచ్చి కొబ్బరి, జీడిపప్పులు ఒక 8-10 అండ్ ఒక 50 గ్రామ్స్ ఆఫ్ పెరుగు, ఈ మూడు గ్రైండ్ చేసుకుని వద్దాం. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. సిమ్ చేస్తున్నాను. ఆల్రెడీ గిన్నె కాలింది కాబట్టి స్టార్టింగ్ ఇందులో ఒక 1/2 kg చికెన్కి చక్కగా ఒలిచిపెట్టుకున్న ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్ వెల్లుల్లి వేయండి. ఆ అల్లం కూడా జస్ట్ మనకి ఎంత కావాలంటే మొత్తం కలిపి ఒక 1 ఇంచ్ కావాలండి అల్లం ముక్కలు. ఇప్పుడు నేను అందులో సగం మాత్రమే వేస్తున్నా. ఇట్లా ముక్కలు కట్ చేసుకుని వేస్తాను. జస్ట్ ఇది ఇట్లా గోలుతుంటే ఒక కట్ట మెంతి కూర. ఒకవేళ మీ దగ్గర మెంతి కూర లేకపోతే కనుక కసూరి మేతి వేయండి. ఇందులో మెంతి కూర అనేది కంపల్సరీ. నేను జనరల్గా ఏం చెప్తానంటే మీకు, అరే మెంతికూర మీరు వేసినా వేయకపోయినా పర్వాలేదు, ఉంటే వేయండి అది చెప్తాను. ఈ రెసిపీకి నేను అట్లా చచ్చినా చెప్పాను. మీరు కంపల్సరీ మెంతికూర వేయండి. మీకు ఒక నచ్చే విషయం చెప్పిన, ఇందులో ఎలాంటి ఉల్లిపాయలు ఉల్లిపాయలు లేని చికెన్ కర్రీ. వెల్లుల్లేమో మొత్తం వేసేసాను కర్రీకి సరిపోను. అల్లం మాత్రం సగమే వేసాను, మిగతా సగం తర్వాత వేస్తాను. చెప్తాను నేను. ఇప్పుడు అది వేసుకున్న 1-1.5 మినిట్కి చికెన్ వేసేస్తున్నా. 1/2 kg చికెన్ వేసాక ఒక్కసారి కలుపుతున్నాను. ఈ కర్రీ ఒకసారి టేస్ట్ చూడండి. పూరీ చేసినప్పుడల్లా ఈ కర్రీ చేయకపోతే అడగండి. ఉప్పు పసుపు ఏం వేయకుండా మంచిగా చికెన్ ఇట్లా కలిపేసి ఒక 7-8 నిమిషాల పాటు ఓన్లీ వెల్లుల్లి, అల్లం, మెంతికూర ఈ 3 ఫ్లేవర్స్ మాత్రమే చికెన్కి తగిలేటట్టు ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేశాను. 7 to 8 minutes ఉడికిస్తాను. దట్స్ ఆల్. ఆల్రెడీ 5 minutes అయిపోయింది, ఇంకొక 2 minutes. సో మూత తీస్తున్నాను. స్మెల్, ఈ స్మెల్ చూసి సగం బతికేయచ్చండి నిజంగా. ఆడవాళ్ళు ఏమంటారంటే, అబ్బా వండి 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 అసలు తినే టైం వచ్చేటప్పటికి మొహం బాగాలేదు, ఇట్లా తినబుద్ధి కావట్లేదు అంటారు. అది ఎంత వరమో తెలుసా మనకి, లేకపోతే ఇంకా ఊరిపోతాం. అయినా వండి పెట్టడంలో ఉన్న సాటిస్ఫాక్షను తినటంలో ఇంకొంచెం తక్కువ ఉంటుందని నా ఉద్దేశం. సో కబుర్లు పక్కకు పెట్టేస్తే ఇప్పుడు వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వరుసగా చూసేయండి. 7-8 నిమిషాలు నేను చెప్పినట్టు ఉడికాక జస్ట్ ఒక 1/2 teaspoon పసుపు, ఇందులో పసుపు కొంచెం తక్కువ పడుతుంది. 1 teaspoon నిండుగా ఉప్పు, మీరు కొలితేస్తే 1.25 కూడా ఉంటుంది నిండుగా అన్న, అందుకే. పచ్చిమిరపకాయలు ఒక 5-6 ఇట్లా తరిగినాయి, ఇలాగే ఉండాలి. చక్కగా ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టండి. ఇందాక 7, ఇప్పుడు 3, మొత్తం 10. సో 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయి. ఇది ఒక 4-5 ఎండుమిరపకాయల తాలూకా చిల్లీ ఫ్లేక్స్, ఇంట్లో చేసుకున్నది, బయట కొన్నది కాదు. 4-5 ఎండుమిరపకాయలు. ఇది జీలకర్ర పొడి ఒక 1/2 teaspoon. ఇదేంటంటే మసాలాలన్నీ కలిపిందండి. ధనియాలు, లవంగాలు, చెక్క, యాలుక, కొద్దిగా జాపత్రి, ఇంకొంచెం వెల్లుల్లి, అట్లా అన్నీ కలిపి మనం గరం మసాలాని ఇంట్లో కొట్టి పెట్టుకుంటాం కదా, అన్నీ వేయించి అది నిండుగా 1 teaspoon వేయండి. అన్నీ కలిపి 1 teaspoon. ఒకవేళ మీ దగ్గర విడివిడిగా ఉందనుకోండి, ఏం చేస్తారంటే ధనియాల పొడి 1/2 teaspoon వేసి మిగతా అన్నీ కలిపి 1/2 teaspoon గరం మసాలా వేయండి. ఇప్పుడు కారం కూడా పడిందండి. దీనిలో పొరపాటును కూడా మనం కొట్టించిన కారం వేయకండి, జస్ట్ చిల్లీ ఫ్లేక్స్ లాగా వేయండి. ఇదిగోండి, ఈ టెక్స్చర్ ఇట్లా రావాలి. అప్పుడు ఈ కర్రీ చూడటానికి తినటానికి కూడా బాగుంటుంది. ఇది మనం కొబ్బరి, పెరుగు, జీడిపప్పు కలిపి మిక్స్చర్ చేసుకొచ్చాం కదా, అది 3 కలిపిన పేస్ట్. ఇది వేసేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే పక్క స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోండి. ఒక 250 ml ఆఫ్ హాట్ వాటర్ పెట్టుకోండి. వేడి నీళ్ళు కాగేంత వరకు మాత్రమే ఇది మూత పెట్టి ఉంచండి. హార్డ్లీ 1-1.5 minutes అంతే, సిమ్లో, పూర్తిగా సిమ్లో. అంటే ఇప్పటికీ చికెన్ దాదాపు 12 minutes నుంచి ఉడుకుతుంది, గుర్తుపెట్టుకోండి. 2 minutes అయిపోయిందో, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అయిపోయిందండి, వేగి ఇప్పుడే అడుగు పట్టడానికి రెడీగా ఉంది. ఇప్పుడు
వేడి నీళ్ళు పోసేస్తున్నా. ఒక 200 ml పోయండి చాలు. ముక్క సగం మునగాలి. చూసారు కదా, మీరు ఎంత చికెన్ వేసుకుంటే అంత ముక్క సగం మునగాలి, మొత్తం మునగలేదు. హైలో పెడుతున్నాను. వేడి నీళ్ళు కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది. ఇట్లా వస్తున్న టైంలో మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. 13-14 నిమిషాల నుంచి ఉడుకుతున్న ఈ చికెన్ని ఇంకొక 4-5 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. మళ్ళీ ఇంకా యాడ్ చేసి ఉన్నాయి. నేను చేసేటప్పుడు అంటే చాలా క్యాజువల్గా దాన్ని ఇట్లా ఏదో పని చేసుకుంటూ చేసేస్తానండి. నాకు పనిలాగా అనిపించదు. కానీ మీకు చెప్పేటప్పుడు మాత్రం ఇలా తూచా తప్పకుండా జాగ్రత్త చెప్పకపోతే మీరు ఎక్కడ పప్పులో కాలేసి తినేటప్పుడు నన్ను తిట్టుకుంటారేమో అని నాకు భయం. ఓకే, ఒక 4-5 నిమిషాలు. సో దాదాపు 20 మినిట్స్ ఆర్ 22 మినిట్స్ నుంచి ఉడుకుతుంది. పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. లైట్గా తడి పొడిగా ఇట్లా వాటర్ ఉంది కదా, చక్కగా కొంచెం గ్రేవీ లెక్కన అలా ఉండనిచ్చినప్పుడు ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. నేను జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం కొంచెం అల్లం ఉంచుకున్నాం కదా, అది కొంచెం లైట్గా చల్లుతున్నాను, జస్ట్ కొంచెం అల్లం. అండ్ దెన్ ఇది మిల్క్ క్రీమ్ అండి. బయట షాప్స్లో మీ మాల్స్లో దొరుకుతుంది మిల్క్ క్రీమ్ అని, చిన్న చిన్న 100 ml 200 ml ప్యాక్స్ దొరుకుతాయి. లేదు అంటే కనుక మీ ఇంట్లో మీగడ ఉంటే కనుక దాన్ని ఒక్కసారి ఇంత మీగడ తీసుకొని మిక్సీ గ్రైండ్ వేసుకుంటే సేమ్ ఇట్లానే వస్తుంది. ఇది వేసాక కూర టెక్స్చరు, కలరు, టేస్ట్ అన్నీ మారిపోతాయి. ఒక్కసారి ఫ్లేవర్ కూడా మారిపోయింది. మనము ఒకటే స్పూను ఉప్పు వేసాం, గుర్తుంది కదా. ఎక్కువ ఉప్పు పట్టదండి ఇందులో. దానికి కారణం 2 రీజన్స్. ఒకటి, కొబ్బరి వేసాం మనం, కొబ్బరిలో కొంచెం ఉప్పు ఉంటుంది మనకు తెలియకుండా ఇన్హరెంట్గా. అండ్ దెన్ ఇందులో ఉల్లిపాయ లాంటి గ్రేవీ టైప్స్ ఏదీ లేదు, ఓన్లీ ముక్కలు మాత్రమే ఉన్నాయి, గుర్తుందా. దానివల్ల కూడా మనకి ఉప్పు కొంచెం తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. నాకు తెలిసి పుల్కాలోకి అయితే పట్టదు, రైస్లోకి అయితే మాత్రం కొంచెం ఇట్లాగా జస్ట్ 1/8 టీ స్పూన్ చల్లిన, దట్స్ ఆల్. అయిపోయింది. క్రీమ్ వేసిన ఒక 30-40 సెకండ్స్కి మీరు నిరభ్యంతరంగా కట్టేయచ్చు. టడా, బంద్. అండ్ దీన్ని పూరీలో తింటే ఎట్లా ఉంటుంది, ఆహాహాహాహా, ఏమి నా భాగ్యము. ఇదండి కర్రీ టెక్స్చర్ ఇలా ఉంటుంది మనకి. స్మెల్ పోకుండా మూత పెట్టేసి ఉంచండి. ఇప్పుడు ఇది తింటే పూరీని మంచిగా ఇట్లా వస్తే గ్రేవీకే సలాం అండి. మీరు ఇంతవరకు ఎప్పుడు వెరైటీస్ ఆఫ్ చికెన్ టేస్ట్ చేయకపోతే కనుక మస్ట్ ట్రై రెసిపీ ఇది నా దృష్టిలో. ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే బా కరిగిపోతుంది. మనం అంత జాగ్రత్తగా టైం స్లాట్స్ డివైడ్ చేసి మరీ చేసిన రెసిపీ ఈ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంటి దగ్గర పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకొస్తే కనుక, మీకు ఇంత చిన్న పీసెస్ దొరకకపోతే కనుక ఇంకొక 5-6 మినిట్స్ ఉడకాలి అంతే. ప్రొసీజర్ అంతా సేమ్, ఎక్కువసేపు ఉడకపెట్టాలి. కానీ టేస్ట్ మాత్రం నాకైతే ఇదే నచ్చుతుంది. నేను ఎనీ కర్రీ ఇలాగే ఇష్టపడతాను. చాలా చాలా బాగుందండి, తప్పనిసరిగా ట్రై చేయండి. వేడివేడిగా తినండి, ఆ రుచి వేరే ఉంటుంది. పాట గుర్తొస్తూనే ఉంది నాకు, ఆహా ఏమి రుచి అనరామై మరచి. నేను మర్చిపోయి అంటాం కూడా మర్చిపోతున్నాం, అంత టేస్టీగా ఉంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఏమీ లేవు ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయలు కోసే పని కూడా లేదు మీకు. ఇలా చెప్తే అన్న ఒకసారి ట్రై చేస్తారని ఆశ. మిల్క్ క్రీమ్ మర్చిపోకండి, మీకు బద్ధకంగా ఉంటే బయట దొరుకుతుంది, లేదంటే ఇంట్లోనే దొరుకుతుంది, అంతే. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అవుట్డోర్లో చేయటం మీకు నచ్చితే కనుక చెప్పండి, అవుట్డోర్లో కూడా కొన్ని వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మనము 10 ఏళ్ళు వచ్చేటప్పటికి 5వ తరగతి చదువుతాం. ఇప్పుడు ఇంకొంచెం 6కి వచ్చారేమో, ఎందుకంటే మా చిన్నప్పుడు 3వ సంవత్సరంలో స్కూల్లో వేసేవాళ్ళు. ఆ తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ అట్లా వచ్చేవాళ్ళం. అంటే
4, 5, 6 అట్లా వచ్చేవాళ్ళము. అక్కడి నుంచి మళ్ళీ 1 బై 1 ఒక్కొక్క క్లాస్ అట్లా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది 1½ ఇయర్‌కే కిండర్ గార్డెన్‌లో ఏసేస్తున్నారు. సో, 1½ ఇయర్ నుంచి స్టార్ట్ ఫైటింగ్ షురు. ప్లే స్కూల్ అంటారు, కిండర్ గార్డెన్ స్కూల్ అంటారు, ప్రీ ప్రైమరీ అంటారు. అవన్నీ అయితది. థర్డ్ ఇయర్‌కి వచ్చేటప్పటికి ఎల్‌పీపీ, యూపీపీ అని ఏదేదో పేర్లు పెట్టి స్టార్ట్ చేసేస్తున్నారు. అలాగనే ఇది కూడా కర్రీలో కూడా మనం ఒక పర్టిక్యులర్ టైంలో ఏసేటప్పుడు ఆ టైమింగ్ ప్రకారం, ఆ ఉడికిన దాని ప్రకారం మనం ఆ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుంటా ఎళ్తే ఆ టేస్ట్ వేరుంటది. ఇప్పుడు చూడండి ఎంత ఆరాంసే ఎప్పుడు కూడా కూర వండేటప్పుడు యాడ్ చేసే వాటర్ వేడిగా ఉంటే మనం ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవుతదండి కర్రీకి, వాటర్‌కి మధ్యలో. మనం అది మంచిగా పీక్స్‌లో ఇప్పుడేమో అంటారు కదా! పొంగే పాల మీద నీళ్ళు చిలకరిస్తే ఏమవుద్ది చల్లారిపోతది. అట్లాగా ఆ ఉడికే టైంలో దానికి ఊతమివ్వాలి తప్పితే అణగబెట్టి కూర్చోబెట్టకూడదు. అప్పుడు ఆ సపుల్‌నెస్, ఆ మెత్తదనం అనేది, ఆ సెన్సిటివిటీ అనేది కోల్పోతది. అందుకని హాట్ వాటరే పొయ్యండి. చేపల పులుసు అట్లాంటి వాటిల్లో తప్ప. ఇప్పుడు అదే మనం బెండకాయ పులుసు, వంకాయ పులుసు, ఇంకా అట్లా వండుతున్నప్పుడు మాత్రం హాట్ వాటర్ పోయకూడదు. కూల్‌గానే ఉండాలి. దానికి రీజన్ ఏంటంటే అక్కడ ముక్క మెత్తపడకూడదు. ఇక్కడ ముక్క గట్టి పడకూడదు.